ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. యేసు ఇచ్చు బహుమానము పరిచర్య ద్వారా మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్. టర్న్ టు మీ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ విత్ ఫాస్టింగ్ అండ్ విత్ వీపింగ్ అండ్ విత్ మార్నింగ్. అంటే ఉపవాసం ఉండి కన్నీరు గార్చొచ్చు దుఃఖముతో రండి, నా యొద్దకు రండి అని సర్వశక్తి గల దేవుడు మనకు సెలవిచ్చుచున్నాడు. అంటే ఉపవాసం 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 అని మనం వింటున్నాం, ఉపవాసం కూడా ఉంటున్నాం. ఏదైనా మనకు చాలా అవసరము, దేవుని దగ్గర చెప్పాలి, ఏదైనా ఒక పని మనకు జరగాలి అంటే వెంటనే ఉపవాసమే మనకు గుర్తుకు వస్తుంది. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మనకు చేస్తాడు అని పూర్తిగా నమ్మి ఉపవాసంతో ఉంటున్నాం. పెద్ద పెద్ద సేవకులు కూడా చాలా మంది 50 దినాలు, 40 దినాలు, 30 దినాలు ఇలా ఉపవాసముతో ఉండి తన పరిచర్య, దేవుడిచ్చిన పనిని చక్కగా చేసి ముగించుటకు ఉపవాసంతో వారు ముందుకు వెళ్ళుచున్నారు. ఉపవాసం పెద్ద సక్సెస్ను మనకి ఇచ్చుచున్నది. సక్సెస్. అవును, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే న్యాయాధిపతుల నుండి ఉపవాసం గురించి అక్కడ రాయబడి ఉంది. అంతకుముందు అయితే ఉపవాసం గురించి బైబిల్ గ్రంథంలో లేదు. న్యాయాధిపతుల నుండి ఉపవాసం గురించి ఉన్నది. ఇజ్రాయేలు ప్రజలు అనేక సార్లు ఉపవాసం ఉన్నారు. తర్వాత యెహోషాబాతు ఉపవాస దినమును ప్రకటించాడు. ఎజ్రా, తర్వాత ఎస్తర్, తర్వాత దావీదు, గొప్ప గొప్ప వారు ఈ లోకంలో ఉన్నప్పుడు వారు ఉపవాసం ఉన్నారు. అవును, కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసు నర రూపమెత్తి దేవుడు నరుడుగా వచ్చాడు. ఆయనకే పేరు యేసు. యేసు అంటే అర్థం ఏమిటి? ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. నర రూపములో తన్ను ఈ లోకానికి కనపరిచిన సర్వశక్తి గల దేవుడు, సృష్టి పిత. సర్వశక్తి గల దేవుడు మోషేతో అన్నాడు, నన్ను ఎవరు చూడలేరు. మనము చూచినట్లు తన్ను తగ్గించుకొని, గొప్ప స్థానంలో ఉన్న దేవుడు, సింహాసనం మీద కూర్చున్న దేవుడు తన్ను తగ్గించుకొని ఈ లోకానికి ఒక నరుడుగా, కన్యక గర్భములో ఉండి ఒక నరుడుగా ఈ లోకానికి రావడం ఎంత గొప్ప కార్యం చూడండి. దేవుడే నర రూపమెత్తి ఈ లోకానికి వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసు. ఆ ప్రభు అయిన యేసు కూడా ఉపవాసం ఉన్నారు. అంటే మనకు మాదిరిని చూపించుటకు, ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలని ఒక ఎగ్జాంపుల్ చూపించుటకు దేవుడు నర రూపమెత్తి వచ్చాడు. నేనే మాదిరి, నన్ను వెంబడించండి అని చెప్పాడు. కాబట్టి ఆయన ఉపవాసం ఉన్నారంటే తప్పకుండా ఉపవాసం అనేది దేవుని బిడ్డలకు, దేవుని నమ్ముచున్న బిడ్డలకు, వాక్యమును అనుసరించి వెలుచున్న బిడ్డలకు చాలా అవసరం అని యేసు ప్రభు తన జీవితంలో ఆయన చూపించాడు. కాబట్టి తప్పకుండా మనం కూడా ఉపవాసం ఉండాలి. భక్తులు చాలా మంది ఉపవాసం ఉన్నారు. ఉపవాసంలో ఉన్న శక్తిని మనకు చూపించారు. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి అంటే, ప్రభు అయిన యేసు
నరరూపం ఎత్తి ఈ లోకానికి వచ్చిన సర్వశక్తి గల దేవుడు ఏం చెప్పాడు, ఏం చూపిస్తున్నాడు, ఏ మాదిరి చూపిస్తున్నాడు, అది చాలా ముఖ్యం. కాబట్టి మనము యేసు ప్రభు ఆయనను మనము పాటించాలి, ఆయన మాటకు లోబడాలి. మేము కూడా ఒక్కొక్కసారి కొన్ని స్థలానికి వెళ్ళినప్పుడు ప్రజలు చాలా సంతోషముగా నవ్వుచు నా ప్రక్కకు వచ్చి, అయ్యా టీవీలో చూసాం, యూట్యూబ్లో చూసాం, కానీ నేరుగా దేవుడు మిమ్మల్ని చూడుటకు మాకు కృపనిచ్చాడు, చాలా సంతోషంగా ఉన్నది సార్, మీ పక్కకు నిలబడడం, మీతో ఉండడం, మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉన్నది సార్ అని చెప్తారు. అవును, మనము కూడా దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పాడనండి ఆరంభం నుండి వింటున్నాం. కానీ ఆ దేవుడే ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చెప్పాడు, ఎలా జీవించాడు, అది చాలా ముఖ్యం. అదే మనకు ఆశ. తప్పకుండా ఆ మార్గంలో వెళ్ళాలని మనం ఆశపడుతూ ఉంటాము. ప్రభు అయిన యేసు కూడా చెప్పాడు, నా మాటలు మారవు, భూమి ఆకాశంలో ఒకవేళ మారిపోవచ్చు కానీ నా మాటలు ఎప్పుడు కూడా మారవు అని చెప్పాడు. కాబట్టి మనము ప్రభును వెంబడించాలి. ఆయన ఉపవాసం ఉన్నారు, మనం కూడా తప్పకుండా ఉపవాసం ఉండాలి మన జీవితంలో. తర్వాత ఒకటి మనం తెలుసుకోవాలి, ఈ విషయమే మనకు కూడా ఉపవాసం అనేది అవసరం. ఉపవాస ప్రార్థన, దేవుని సన్నిధిలో ఏడవడము, మనము దుఃఖముతో ప్రభు యుద్ధకు రావడము, ఇదన్నీ అవసరం అనే విషయమును మనం తెలుసుకోవాలి. ప్రభు అయిన యేసు తన సేవను ప్రారంభించక మునుపు ఆయన బాప్టిజం తీసుకున్నాడు. తీసుకొని సేవను ప్రారంభించక మునుపు ఆయన ఏం చేశాడండి, ఉపవాసం ఉన్నారు. 40 days and 40 nights, 40 దినములు తర్వాత రాత్రులు ఉపవాసం ఉన్నారు. అంటే మనము కూడా ఏదైనా ప్రారంభించక మునుపు, ఏదైనా చేయక మునుపు మనము తప్పకుండా దేవుని సన్నిధిలో ఉపవాసంతో ప్రార్థన చేయడం చాలా మంచిది. ప్రభు మనకు చూపించిన మార్గమే. ఆయన సేవను ప్రారంభించక మునుపు 40 days ఉపవాసం. అవును, కాబట్టి మనము ఏదైనా స్టార్ట్ చేయక మునుపు, ఏదైనా చేయక మునుపు మనము కూడా ఉపవాసం ఉండి సిద్ధపడి దేవుని సన్నిధిలో సమయం గడపడం చాలా మంచిది. నేను ఎప్పుడు కూడా బహిరంగ సభకు వెళ్ళక మునుపు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. ఒకసారి నంద్యాల అను స్థలానికి వెళ్ళాను. వెళ్ళక మునుపు దేవుని సన్నిధిలో ఉపవాసంతో కనిపెట్టాను. అప్పుడు ప్రేయర్ టవర్ పైన కప్పు వేయలేదు. అక్కడ పిల్లర్ నీడ ఎంత ఉంటుందండి, 1 feet వెడల్పుతో ఆ పిల్లర్ యొక్క నీడలో నిలబడి ప్రార్థన చేస్తూ వస్తూ ఉంటాను. మార్నింగ్ వెళ్ళి ప్రార్థన చేస్తూ వస్తాను. అప్పుడు ప్రభు చెప్పాడు, నీవు నంద్యాల్లో ఒక వ్యక్తిని అభిషేకించాలి. ఏ వ్యక్తి అంటే, అప్పుడు సమూయేలు ప్రవక్త వెళ్ళి దావీదును ఎలా అభిషేకించాడో రాజుగా, అలాగే నీవు కూడా వెళ్ళి, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, గుమస్తా పని చేస్తున్నాడు. అతడంటే వాళ్ళ యజమానునికి చాలా ఇష్టము. కాబట్టి నీవు నాతోనే ఉండాలయ్యా, నీవు జీతం ఎక్కువ అయినా ఇస్తాను, నాతో ఉండాలని అప్పుడప్పుడు యజమానుడు చెప్తూ ఉంటాడు. మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి. ఆ వ్యక్తిని నీవు ముందుకు పిలవాలి, అతని కొరకు ప్రార్థన చేయాలని దేవుడు నన్ను నడిపిస్తే నేను వెళ్ళాను, వాక్యం చెప్పాను. వాక్యం చెప్పిన తర్వాత ఈ గుమస్తా పని చేస్తున్న బాబును పిలిచాను. పిలిస్తే ఎంత స్పీడ్గా పరిగెత్తుకొని వచ్చినట్టే, ఆయన నాకు తెలియదు, ఆయన ఎవరో తెలియదు.
అంటే ఉపవాసాలు ఉన్నప్పుడు ఇలా నడిపించబడ్డాను. అంటే ఏదైనా ప్రారంభించక మునుపు, ఏదైనా సేవకు వెళ్ళక మునుపు మనము దేవుని సన్నిధిలో కనిపెట్టడం చాలా మంచిది. యేసు ప్రభు కూడా తన సేవను ప్రారంభించక ముందు 40 డేస్ దేవుని సన్నిధిలో ఆయన కనిపెట్టాడు. కాబట్టి మనము కూడా అలా పాటించాలి. ఆయన ముందుకు పరుగెత్తుకొని వచ్చాడు. ఆయన కొరకు ప్రార్థన చేశాను. నిలబడలేక అలాగే స్టేజ్‌లో పడిపోయిండు. దేవుని శక్తి ఆయనను తాకినది. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలియదు. కానీ ఆ రోజు ప్రభు చెప్పాడు, ఆయనను ముందుకు అభిషేకించుమని ప్రార్థన చేశాను. ముందుకు పిలిచాను. ఆయన ఏదైనా చెప్తే మనం చేయాలి. ఏదైనా బయలుపరిస్తే చెప్పాలి. ఏదైనా విషన్ ద్వారా దేవుడు చూపిస్తే మనం చెప్పాలి. అంటే మనకి ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు దేవుని సన్నిధిలో ఉపవాసంతో గడపడం చాలా మంచిది. ఆ తర్వాత చూడండి, అపవాది 3 సార్లు శోధించాడు ఆ టైంలో. ఫస్ట్ ఏమిటి అంటే ఆకలి కలిగినది యేసు ప్రభుకి. అప్పుడు అపవాది అంటున్నాడు, ఆకలితో ఉన్నావు కదా, ఈ రాళ్లను రొట్టెగా మార్చి తిను అని. నీవు దైవ కుమారుడవైతే. అంటే పరిశుద్ధాత్మను పొందిన తరువాత మనకు కూడా శోధనలు వస్తాయి. ఎటువంటి శోధనలు వస్తాయి? నీవు దైవ కుమారుడవైతే, నీవు దైవ కుమారుడవైతే అని అపవాది శోధిస్తూ ఉంటాడండి. అక్కడ కూడా యేసు ప్రభువును అలాగే శోధించాడు. నీవు దైవ కుమారుడు అయితే రాళ్ళను రొట్టెగా మార్చి తిను అని. అంటే అపవాదికి లోబడాలన్నా? అపవాదికి లోబడితే ఆయనకి లొంగిపోయినట్టే కదా. కాబట్టి యేసు ప్రభు ఒక వాక్యం చెప్పి ఆయనని జయించాడు. నరుడు రొట్టె వలన కాదయ్యా, దేవుణ్ణి నోట నుండి వచ్చేసిన ప్రతి మాట వలన బ్రతుకును అని చెప్పాడు. వాక్యంతో జయించాడు. వెంటనే అపవాది చూడండి ఎంత ప్లాన్ అంటే, ఎంత తెలివి అంటే, వాక్యంతో జయించినవా, నేను కూడా వాక్యం చెప్తాను అని చెప్పి పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని వెళ్ళి దేవాలయపు శిఖరం మీద ఆయనను నిలువబెట్టి, అంత పవర్ ఉన్నదా అపవాదికి? దైవ కుమారుడు అంటే దేవుడే నరరూపమెత్తి ఈ లోకానికి వచ్చాడు అంటే అంత పవర్ ఉన్నదా? అంటే యేసు ప్రభు మనకు మాదిరిని చూపించాడు. మీరు కూడా పరిశుద్ధాత్మను పొంది నా బిడ్డగా మారిన తర్వాత తప్పకుండా అపవాది ఇలా శోధిస్తాడు మిమ్మును. మనకు మాదిరిని చూపించుటకు ఆయన కూడా అన్ని అక్కడ అడ్జస్ట్ అవుతున్నాడు. పరిశుద్ధ పట్టణం మనకు తీసుకొని వెళ్ళి శిఖరం మీద నిలువ పెట్టి ఇక్కడ నుంచి దుముకుము. వాక్యంలో చెప్పబడి ఉన్నది కదా, నీ దూతలు నీ పాదములకు రాయి తగలకుండా మిమ్మల్ని ఎత్తి పట్టుకుందురు అని బైబిల్ వాక్యం చెప్తుంది కదా. అంటే వాక్యమే చెప్పి నన్ను జయించావు కదా, ఇప్పుడు ఇది కూడా వాక్యమే కదా అని అపవాది మెల్లగా మళ్ళీ శోధిస్తున్నాడు. దుముకు అని. మిమ్మును కూడా ఇలాగే శోధిస్తాడని ఒక ప్రాక్టికల్గా, ఒక ఎగ్జాంపుల్గా, ఒక మాదిరిగా మనకు చేసి చూపించాడు తన జీవితంలో. ఆయన అపవాదిని జయించడం ఇదన్నీ ఆయనకు అవసరం లేదు. మనకు మాదిరిగా దేవుడు ఇదన్నీ చేసి చూపించాడు. వెంటనే యేసు ప్రభు చూడండి, ఆయన కూడా వాక్యం ద్వారానే ఆయనను జయించాడు మళ్ళీ. అవును, అక్కడ ఏం చెప్పాడంటే, నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నది కదా. అతడు ఒక వాక్యం చెప్పాడు, సాతాను. యేసు ప్రభు ఇంకొక వాక్యం బైబిల్ గ్రంథం నుండి ఇంకొక చోట ఇలా రాయబడి ఉంది కదా, నీ దేవుణ్ణి నువ్వు శోధించవద్దని అని యేసు ప్రభు చెప్పంగానే మళ్ళీ వాక్యం ద్వారా సెకండ్ టైం ఆయనను ఓడించాడు, జయించాడు. అంటే ఒక్కొక్కసారి
ఒక వాక్యంని పట్టుకొని ప్రాబ్లం వస్తుంది. ఒక వాక్యం ద్వారా అయ్యో ఇట్లా రాయబడి ఉంది కదా, ఇట్లా రాయబడి ఉంది కదా. మీరు మంచిగా వెతికితే ఇంకొక చోట దానికి కూడా ఆన్సర్ ఉంటుంది. మన బైబుల్ అన్నిటికీ మనకు జవాబు ఇస్తుందండి. మన బైబుల్ అన్నిటికీ, ప్రతి దానికి మనస్ఫూర్తిగా దేవుణ్ణి వెతికితే ఆయన నీకు కనబడతాడు అని కూడా ఉన్నది. అంటే ఒక్క వాక్యమును తీసుకొని మనము మాట్లాడలేం, ఒక్క వాక్యమును తీసుకొని మనము వాదించలేం. ఇక్కడ అపవాది ఒక వాక్యం చెప్తున్నాడు, వెంటనే ప్రభు ఏమంటున్నాడు, ఇంకొక చోట ఇలా రాయబడి ఉంది కదా అని. అవును. తరువాత అపవాది ఒక కొండ మీద యేసు ప్రభును అక్కడ నిలవబెట్టి ఇది అన్ని చూపించి, నాదే, నాకు నమస్కారం చేస్తే నేను ఇది అన్ని నీకు ఇచ్చేస్తా. వెంటనే యేసు ప్రభు అంటున్నాడు, సాతానా పొమ్మో, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని. నీ దేవునికి నువ్వు ఆరాధన చేసి ఆయనను నువ్వు మొక్కు అని అక్కడ ఉంది. అక్కడ చూడండి ఆన్సర్, మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనములో, నీ దేవుణ్ణి ఆరాధించుము, ఆయనను మొక్కుము, పో ఇక్కడ నుండి అని ప్రభు అపవాదిని జయించాడు. ఈ విషయం కూడా ఈ ఉపవాస సమయంలో జరుగుతున్నది. అంటే ఈ నోరు, నేను అప్పుడప్పుడు చెప్తాను, ఇది ఒక మిషన్. ఈ మిషన్లో మనం ఏం వేస్తున్నాం దాన్ని బట్టి ఈ బాడీ ఉంటుంది అని నేను చెప్తాను. నిన్న కూడా శాంసన్ పెట్టిన 7వ దినము ఫాస్టింగ్ మీటింగ్లో వేరే మతానికి చెందిన ఒక బ్రదర్ వచ్చారు. తన తల్లిని తీసుకొచ్చారు. తల్లి పెద్ద వయసు. నేను ఆయనతో అన్నాను, ఇదిగో మీరు మంచి పని చేశారు. ఆయన చేతిలో మొత్తం తాయెత్తులు బాగా కట్టబడి ఉన్నది. అంటే ఆయనను చూస్తేనే ఆయన వేరే మతానికి చెందిన వ్యక్తిని అర్థం అవుతున్నది. తన తల్లిని తీసుకొచ్చారు. నేను ఆయనను బాగా ఎంకరేజ్ చేశాను. బైబిల్లో ఏమున్నది తెలుసా, తల్లిదండ్రులను సన్మానించు, అప్పుడు నీకు ఆయుస్సు పెరుగుతుందని ఉన్నది. మీరు ఇంత పెద్ద వయసులో కూడా మీ తల్లిని మీరు తీసుకొచ్చారు నా దగ్గర ప్రార్థన చేయమని. తల్లిని ప్రేమిస్తున్నారు, తప్పకుండా మీకు ఆయుష్ ఉంటుందని చెప్పాను. తర్వాత అన్నాను వారితో, చూడండి మనం ఇది మిషన్, ఏది వేస్తే దాన్ని బట్టి ఈ బాడీ ఉంటుంది. కాబట్టి కొద్దిగా అన్ని విషయాల్లో, ఫుడ్ విషయాల్లో తల్లిని కొద్దిగా బాగా చూసుకోండి, కొద్దిగా మార్చండి, ఫుడ్ స్టైల్ను మార్చండి అని చెప్పాను. అవును, అంటే ఉపవాసం ఉన్నప్పుడు అపవాది వచ్చి శోధిస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట ఉందండి, బంధకములో ఉన్నవారు, బాధలో ఉన్నవారిని విడిపిస్తే అదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అని దేవుడు అంటున్నాడు. మీరు భోజనం చేయకుండా ఆకలితో ముఖం నిలబెట్టుకొని నేను ఉపవాసం ఉన్నానని, అది నాకు ఇష్టం లేదు. బంధకంలో ఉన్న ఒక వ్యక్తి విడుదల పొందితే, బాధలో ఉన్న ఒక వ్యక్తి విడుదల పొందితే అదే నాకు ఇష్టమైన విశ్వాసం అని దేవుడు అంటున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చేశాడు? అదే చేశాడు. బంధకంలో ఉన్న వారికి విడుదల ఇచ్చాడు. వ్యాధితో, బాధతో ఉన్నవారికి విడుదల ఇచ్చాడు. విడుదల ఇవ్వటానికి ముందు, పని ప్రారంభించక ముందు, సేవ ప్రారంభించక ముందు ఆయన ఏం చేశాడు? ఉపవాసం ఉండి 40 days ప్రార్థన ఈ ప్రార్థన వలన అటువంటి కార్యాలు జరిగినవి. కాబట్టి మనము కూడా అపవాది బంధకు నుండి బయటికి రావాలంటే తప్పకుండా మనము కూడా ఉపవాసం ఉండి ప్రార్థించాలి, అపవాదిని జయించాలి, బంధకంలో ఉన్నవారిని విడిపించాలి. మీ ద్వారా అనేకులు మేలు పొందాలి. అటువంటి గొప్ప ధన్యత ఈ ఉపవాసం ద్వారా కలుగుతుందని మీకు నేను వివరిస్తున్నాను, చెప్తున్నాను. మనము ఈ టైంలో ప్రార్థన చేయబోతున్నాం. కాబట్టి మీ జీవితంలో కూడా ఏదైనా సందర్భంలో ఉపవాసం ఉండి జయ జీవితం జీవించండి. మనం ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఒక్కసారి నేను
ఈ వాక్యమును వినిన ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, వారితో మాట్లాడారు. ఇప్పుడే నీ బలమైన శక్తి వారిపై దిగి వచ్చును గాక. ఇప్పుడే పరిశుద్ధాత్మతో నింపండి. ఉపవాసముతో జయము పొందుటకు కృప దయచేయండి. అపవాదిని జయించుట కృప దయచేయండి. బంధకంలో ఉన్న ప్రజలు విడుదల పొందుటకు కృప దయచేయండి. ఎవరెవరు బంధకంలో ఉన్నారో వారిని ముట్టండి తండ్రి. ఇప్పుడే గొప్ప విడుదల దయచేయండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. తెలిసిన వారు, బంధువులు, మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయండి. వచ్చుచున్న సందేశాలను చూడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.